నా జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు, ఒకవేళ ప్రతికూల వాతావరణం, క్రీస్తును గురించిన ఒకవేళ శ్రమ, హింస మనకు కలిగితే ప్లీజ్ రిమెంబర్, మనుషులు మన దేహాలు గాయపరచగలరేమో కానీ మన యొక్క జీవితాలను మాత్రం, మన యొక్క ఆత్మను మాత్రం ఏ ఒక్కరు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలా. దేవదేవుడు ఎంత గొప్ప సందేశాన్ని ఈ రోజున ప్రపంచానికి అందిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయించాడు చూడండి. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ను వారు తెరిచియండి. ఈ సందర్భంలో, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా చేసి పాపానికి అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఇక్కడ దావీదుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది తమ ఆత్మలను, తమ జీవితాలను దేవునికి అప్పగించాల్సింది పోయి, దేవుని చేతిలో పెట్టాల్సింది పోయి, చాలామందట తమ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగిస్తున్నారట. మనిషి జీవితంలో ఓటమి, కృంగుదల, బలహీనత కొన్నిసార్లు ఎందుకు వస్తుందంటే మనిషి యొక్క అవయవములు పాపమునకు అప్పగించబడ్డాయి. కానీ యేసు ప్రభు తన దేహంలో తన అవయవాలను ఎన్నడూ కూడా పాపానికి అప్పగించలేరు, పాపానికి చోటు ఇవ్వలేదు. పరిశుద్ధంగా బ్రతికి ఆఖరికి ఆ శరీరాన్ని బలిదానంగా ప్రజల కోసం ఆయన అర్పించాడు. నీ అవయవములను దేనికోసం వినియోగిస్తున్నావు? నీ కళ్ళు దేనికోసం వినియోగించబడుతున్నాయి? వ్యర్థమైన వాటిని చూడడానిక? వ్యర్థమైన వాటిని ఆలోచన చేయడానికి నీ మనసులు పరుగుపెడుతున్నాయా? వ్యర్థమైన పనికి మాలిన మాటలు మాట్లాడడానికి నీ స్వరం వినియోగిస్తున్నావా? నీ చేతులు, నీ కాళ్ళు పనికి మాలిన కార్యాల కోసం, పాపక్రియల కోసం వినియోగిస్తున్నావా? ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీ అవయవములను దేవునికి సమర్పించు, నీతికి సాధనాలుగా వాడు. దుర్నీతి సాధనాలుగా నీ అవయవములను వాడి ఎంతవరకు దేవునికి అవమానాన్ని తీసుకొచ్చావేమో. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ అవయవాలు దేవునికి ఇచ్చేసాయి. చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. దావీదుడు ఒకసారి డిఎల్ మూడీ గారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు ఎదురుగా కూర్చుని ఎదురు యవనస్తులు ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ దావీదును కూడా ఆ ప్లేయింగ్ కార్డ్స్ ఆడమని అడిగారట. అప్పుడు ఆయన చెప్పారు, ఐఎమ్ సో సారీ, దయచేసి నేను ఆడలేను. ఎందుకు ఆడలేరు అంటే, నేను నా యొక్క చేతులను అమ్మేశాను. నా చేతులను ఒక ఆయన కొనుక్కున్నాడు. అందును బట్టి ఈ చేతులు అలాంటి పనికి మళ్ళీ ఆటలు ఆడవు. ఎవరు కొనుక్కున్నారండి మీ చేతులు? మీ చేతులు మీ దగ్గరే ఉన్నాయి కదా, ఎవరు కొన్నారు? దావీదుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? కేవలం నా చేతులు మాత్రమే కాదు, నా నిలువెత్తు దేహం అంతా ఒక ఆయన కొనుక్కున్నాడు. తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఆరని అగ్నిగుండము నుండి నన్ను తప్పించి నా అవయవములని కూడా ఆయన కొనుక్కున్నాడు. కాబట్టే నేను ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీతికి సాధనాలుగా నా అవయవాలు వాడతాను తప్ప దుర్నీతి సాధనాలుగా దీన్ని వినియోగించను. గుడ్ ఫ్రైడేలు ఎన్నో గతించిపోయాయి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొంటున్నావు. ఒకవేళ ఈసారి ఆన్లైన్లో మీకు ఇంట్లో ఉండే పాల్గొంటున్నారు. కానీ వాక్యం అంతా విన్న తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? యేసు ప్రభు మన కోసం మరణించాడు, చాలా మంచిదే. ఆయన రక్తం గార్చాడు, మంచిదే. ఆయన సిలువలో ఆయన చంపేశారు సరే, ఆయన మేకులు కొట్టేశారు సరే. ఇవన్నీ వినేసి కాసేపు దుఃఖపడి ఏడ్చి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? దేవుని కోసం నువ్వు నిలబడే విధానం ఏంటి? ఈ మాటలు వింటున్న నీవు ఒక్క నిర్ణయం ప్రభు కోసం నువ్వు తీసుకోగలిగిన ఇది అర్థవంతమైన గుడ్ ఫ్రైడే అవుతుంది. అలా కాని పక్షంలో ఇది అందరూ చేసినట్టుగానే ఆచార సంబంధం గుడ్ ఫ్రైడే అవుతుందేమో. నీతికి సాధనములుగా నీ అవయవములను ఉపయోగించాలని నిర్ణయం నువ్వు తీసుకుంటే అదే యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ఇవ్వగలిగే గొప్ప గౌరవం, ఆయనకి ఇవ్వబడే గొప్ప సన్మానం. చేద్దామా? ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని యేసు ప్రభు చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఎంతవరకు దుర్నీతి సాధనాలుగా వాడిన మన అవయవాలను ఈ రోజున ప్రభు చేతికి అప్పగించేద్దాం. ప్రభువా, నీవు నన్ను వాడుకో ప్రభువా, నీవు నన్ను ఉపయోగించు స్వామి, నా జీవితంలో కార్యం జరిగించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన వైపు మనం చూడగలిగితే ప్రభు కార్యాలు మనం చూస్తాం.